హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి, మరి మన గార్డెన్లో మన ఇంటి కిచెన్ వేస్ట్తో ఏ విధంగా ఎలాంటి లిక్విడ్లు తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. అంటే మనకి ఏ రోజుకి ఆ రోజు మనకి కిచెన్ వేస్ట్ వస్తుంది కదండి. ఆ కిచెన్ వేస్ట్ తోటే మనము చక్కగా ఒక చిన్న బకెట్లో మనము ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. అదిగోండి, నేనైతే చూడండి, నాకు మా ఇంట్లో ఉన్న ఇదండి, ఈ బౌల్ కిచెన్ వేస్ట్. అలాగే ఇది బియ్యం కడిగిన వాటరు, మనం పాలు అవి పెట్టుకుంటాం కదండి, ఆ పాలు డేక్షలు కడిగిన వాటరు, అవి కూడా నేను ఒక బకెట్లోకి ఇలా పెట్టుకుంటానండి. ఇవి ఇలాగ మనం దాచిపెట్టుకుని మనము ఈ కిచెన్ వేస్ట్ ఇందులో వేసేసుకుని అప్పుడు ఇవి ఇలాగ మనకి ఊరబెట్టేస్తే మనకి చక్కగా ఇది ఒక ద్రావణం అయితే తయారవుతుంది. మనకు కావలసినంత వాటర్ యాడ్ చేసుకుని మొక్కలకి మామూలు వాటరే కాకుండా ఇటువంటి వాటర్ కూడా మనం ఇచ్చుకోవాలండి. అలాగ మరి ఎప్పుడు ఒకేలాగా కాకోకుండా మరి మొక్కలకు కూడా మనం లిక్విడ్లు అని అలాగే ద్రావణాలు ఫెర్టిలైజర్స్ కూడా మారుస్తూ ఉండాలి కదండి. మనం కూడా మరి ఎప్పుడు ఒకే ఆహారాన్ని తినం కదా, అలాగే మొక్కలు కూడానండి. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తాను. అంటే ఇది నేను ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే ఇంతకుముందు కూడా వేరేలా చేశానండి. ఇది కొత్త వారి గురించి అయితే ఆల్రెడీ ఒక వీడియో చూస్తున్నవారు మా ఇంటి దగ్గరలో వారు నన్ను అడిగారు. ఇదిగోండి, ఇది ఉన్నది కదా, ఇదంతా మనం ఇలా ఇందులో వేసేసుకోవాలి. ఇది చూడండి, ఇదంతా మన ఇంటి కిచెన్ వేస్ట్ అని. అంటే పొట్లకాయ మనది గార్డెన్లో హార్వెస్ట్ చేశాను కదండి. ఈ పొట్లకాయ నేను కొబ్బరికాయ వేసి ఫ్రై చేశాను, చాలా బాగుంది. ఇంకొండ అరటిపళ్ళు, అలాగే మన గార్డెన్లోది బీర తొక్కులు, ఈ ఉల్లి తొక్కులు ఇవన్నీ అండి. ఇవిగోండి, ఇలా అయితే వేసేస్తాను. చూసారు కదండి, అలా అయితే వేసానండి. వేసేప్పుడు మనం ఇందులోనే మళ్ళీ రేపు కూడా కిచెన్ వేస్ట్ వస్తుంది కదండి మన ఇంట్లోది. మార్నింగ్ అలాగే నైటు మనం కిచెన్ వేస్ట్ ఉల్లి తొక్కలని, కాయగూరల తొక్కలు, అలా క్యారెట్ తొక్కలు ఏవి ఉంటాయి ఇలా వేసేసుకోవాలండి. మరలా ఈ బకెట్లోనే వేసేసుకోవాలి. మనం వేసేసుకుని దీన్ని ఇలాగ ఒక పక్కన పెట్టేస్తే మనకి ఇది మంచి ఒక ద్రావణంలాగా తయారవుతుందండి. ఇందులో మన కిచెన్ వేస్ట్ ఏదన్నా వేసేసుకోవచ్చు. వేసేసుకుని అలా రోజు ఇలాగ ఒక కర్ర పెట్టుకుని మనం ఇలాగా ఒకే యాంగిల్లో ఇది ఇలా తిప్పుకొని ఇది మంచిగా ఫెర్మెంటేషన్ అవుతుంది కదండి. అప్పటికి ఇందులో మజ్జిగ కూడా కలిసిందండి. ఒక చిన్న ప్యాకెట్ అయితే అది బాగా పులిసిపోయిందని నేను ఇందులోనే వేసేస్తాను. అలా మనం ఏముంటే వాటితోటే మనకి చక్కగా మొక్కలకైతే పోషకాలు ఇచ్చుకోవచ్చండి. నేను ఒక వీడియోలో మీకు చూపించాను. అంటే అది అరటిపళ్ళు బెల్లం ద్రావణము, అది ఇప్పుడు ఏ రకంగా అయితే అవ్విందో కూడా మీకు చూపిస్తానండి. అయితే ఇందులో చూడండి, కొబ్బరి చెక్కలు కూడా నేను వేసేస్తున్నాను. ఎందుకు కొబ్బరి చెక్కలు వేస్తున్నానంటే ఇదిగోండి, ఇందులో ఉన్నది కదా, దీంట్లో మనకి మంచి పోషక విలువలు ఉంటాయండి. ఇవన్నీ మనకి మంచిగా అందులో ఊరతాయి కదా, అలా వేసుకోవచ్చండి. ఓకేనండి. అంటే నేను కొత్త వారి గురించి కానీ నేను ఇలా చూపించాను మీకు. ఇలా రకరకాలుగా మనం ఒకేలా కాకుండా రకరకాలుగా కిచెన్ వేస్ట్ లిక్విడ్లు తయారు చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇదేమనుకుంటున్నారు, నేను చేశాను కదండి బెల్లము అలాగే అరటి గుజ్జుతోటి. చూసారా ఎంత మంచిగా అయితే స్మెల్ అయితే చాలా అంటే చాలా మంచిగా వస్తుందండి. ఇందులో వాటర్ కూడా వెళ్ళేది కదా మనం అస్సలు, ఓన్లీ మొత్తం అరటిపళ్ళు బెల్లము ఇలా రోజు మనము ఇలా కలిగి తిప్పుకుని ఒక 5 days 6 days అలాగ మన ఇష్టం అండి. ఇది వాటర్ కలలేదు కాబట్టి ఉంటుంది, నిల్వ ఉంటుంది. మనం ఒక మూత పెట్టేసుకుని దీనికి దాచిపెట్టేసుకోవాలండి. ఇలాగ మనం వాడుకుంటే మనకి పూత మీద ఉన్నాక చెట్లకండి, అలాగే మనకి పిందులు, అలాగే మనకి జామ పిందులు వస్తాయి కదండి మన మొక్కలకి, వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, 2 లిక్విడ్లు. అయితే ఇందులో ఇంకేం కలపకూడదు, ఇది మూత పెట్టేసి దాచిపెట్టేసుకోవాలి. ఇందులో అయితే మనకు వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా నింపేసుకుని అలాగే వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్నే మనం ఇచ్చుకుంటూ ఉండాలండి. ఇలా చేసుకోవచ్చండి. ఓకేనండి. అయితే మనము వేరే విధాలుగా కూడా చేసుకోవచ్చు. మీరు చూడండి, మన మొక్కలను బట్టి అయితే మన మొక్కలు కొద్ది డల్గా ఉన్నాయి, లేదు మంచిగా ఉన్నాయి, లేకపోతే ఈరోజు లిక్విడ్ ఇవ్వాలి అని మనకి తెలుస్తుంది కదండి. దాన్ని బట్టి మనమైతే చేసుకోవచ్చు. నేనైతే మరి
చాలా అంటే చాలా హార్వెస్ట్లు అయితే నేను చేస్తాను. మీరు చూస్తున్నారు. నేను లిక్విడ్లు ఆ వీడియోలో అయితే నేను తక్కువ పెడతానండి. అందుకు కొత్త వరకు కూడా తెలుస్తుంది కదా అనేసి ఈరోజు నేను హార్వెస్ట్ వీడియో కాకుండా ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనండి. చూడండి, మరి నేను ఇలాంటి లిక్విడ్లు ఇవ్వటం వల్లే మనకి గుత్తులుగా చూడండి వంకాయలు ఇలాగ వస్తున్నాయి. ప్రతి మొక్క నాకైతే నేను వేసింది ఏదైనా నాకు మంచిగానే హార్వెస్ట్ తీసుకుంటున్నానండి. బెండకాయలు కానీ, వంకాయలు కానీ, బీరకాయలు మీరు చూస్తున్నారు. నేను చూపిస్తున్నాను మీకు, ప్రతి హార్వెస్ట్ చూపిస్తున్నాను. అలా ప్రతి ఒక్కరు మీరు చేసుకుంటారని నేను ఈ లిక్విడ్ వీడియో చేస్తున్నానండి. అలాగే మా వీడియో చూసే ప్రతి ఒక్కరు మరి లైక్ చేయండి, మరి షేర్ చేయండి. మన ఛానల్లో కొత్తగా చూసేవారు అలాగే మరి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇలాగ నేను మార్నింగే మొత్తం ఎండుటాకులు, పండుటాకులు అన్నీ కట్ చేసేసుకున్నానండి. ఇలా మనకి డైలీ ఉండే పనులు ఇవి గార్డెన్లోను. మీకు మరలా చెప్తున్నానని అనుకోకండి. ఇలా నేను మీకు చెప్పడం వల్ల ఎవరికైనా కొత్తగా చూసే వాళ్ళకి తెలుస్తుందని నేను ఇలా హస్తమాట చెప్తున్నానండి. చూడండి, వంకాయలు ఇవన్నీ నాకు మంచిగానే వస్తాయి. ఇంకా తెల్ల వంకాయలు కూడా వస్తున్నాయి. అలాగే స్టార్ ఫ్రూట్ ఇంకా పూత అయితే రాలేదండి. ఇదిగోండి, ఇది కొత్త బీర పాదు. దీనికి కూడా మనకి పిందులు కూడా దిగినాయి చూసారండి. ఇదిగోండి, వేళ వీడియో అయితే నేను తీసుకుంటున్నానండి. కొద్ది గాలి ఎక్కువ వేస్తుంది. ఓకేనండి. ఈ లిక్విడ్ మరి ఎలా తయారు చేయాలి ఏంటని చూపించాను కదండి. ఇక్కడ నుంచి నేను ఏమేమి ఇస్తున్నానో ఆ లిక్విడ్లు కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. అలాగే మరి గార్డెన్లో చేసే పనులు కూడా మీకు షేర్ చేసుకుంటానండి. మరి మా గార్డెన్ అయితే ఇలా ఉన్నది. మీరు ప్రతిరోజు చూస్తున్నారు. కొత్తగా చూసే వాళ్ళకి అయితే తెలియదు కానండి, రోజు డైలీ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనండి. అయితే మరి ఇంకా నేను ఏమేమి చేసుకుంటాను అయితే ఒకరు అడిగారండి, అంటే కవర్లోను అలా సంచుల్లోనూ పెట్టుకోవచ్చా, ఎలా పెట్టుకోవాలి, మట్టేసి ఆకులేసి మీరు ఎలా పెడుతున్నారని నాకు మా ఇంటి దగ్గర చూసేవాళ్ళు అడిగారు. నేను వారి గురించి ఇప్పుడు నేను చూపిస్తానండి. మీకు కూడా యూజ్ అవుతుంది కదా కొత్తగా చూసేవారికి. ఇదిగోనండి, చూడండి, నేను రైస్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకుని ఇవి నిలబడటం గురించి కింద అయితే కొద్దిగా ఇసుక వేసుకున్నానండి. మాకు దొరికే ఇసుకండి, మా ప్రదేశంలో ఇసుకే ఉంటుందని నేను చెప్తూ ఉంటాను కదండి మీకు వీడియోలోను. అలా కొద్దిగా లైట్గా ఇసుక వేసుకుని మాకు పెరట అరటి చెట్టు ఉన్నదండి. అరటి చెట్టు ఎండాకులన్నీ కోసి ఇలా వేసానండి. ఇలాగా మన నిలవటం గురించి ఇలా వేసేసాను. ఇప్పుడు దీంట్లోనే మనం మట్టి వేసేసి ఈ బ్యాగుల్ని ఫుల్ చేసేసుకోవాలి. ఫుల్ చేసేసుకుని నేను విత్తనాలు ఎలా పెట్టుకుంటానో మీకు చూపిస్తానండి. అంటే కొత్త వారి కోసం అండి ఈ వీడియో. ఇదిగోండి మట్టి అయితే పాత కుండీల్లో మట్టి నేను జల్లించానండి. అందుకని ఇలా ఉన్నది. జల్లించి బాగా ఆరబెట్టాను. దీంట్లోనే ఇదిగోండి, ఇది మన కంపోస్టు. ఈ కంపోస్ట్ని ఇది మిక్స్ చేసుకుని ఈ బ్యాగులు రెండు నేను ఫిల్ చేసుకుంటానండి. ఇవి ఫిల్ చేసుకుని మరి బ్యాగులు ఇటుకల మీద కింద అయితే సెట్ అవుతుంది కదండి. ఇది చూడండి, మన స్టాండ్లో ఈ 2 బకెట్లు నేను ఇటుకల మీద పెట్టి ఈ బ్యాగులు పైన పెడతానండి. ఓకేనండి. మీకు చాలా వివరంగా చూపిస్తున్నాను, మీకు తెలుస్తుందని నేను కొద్ది వివరంగానే చెప్తున్నానండి. నేను ఇలా చెప్తున్నానని మీరు ఏమనుకోవద్దు. ఇలా చూడండి, గ్రో బ్యాగులు ఈ 5 ఉన్నాయి కదండి. ఈ 2 బకెట్లు తీస్తాను, ఈ సంచులు పెడతానండి, ఈ రైస్ బ్యాగులు పెడతాను. ఓకేనండి. మరి వీడియో తీయటానికి వీలుగా ఉండదు కదండి. ఈ 2 బ్యాగులు నేను నింపేసి మరలా మీకు చూపిస్తాను. ఓకేనండి. మరి బ్యాగులు అయితే నేను రైస్ బ్యాగులు ఇలా నింపేస్తానండి. ఇలాగ ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి మనం కరెక్ట్గా ఉండేటట్టు. ఇదిగోండి, ఈ 2 బ్యాగులు కూడా నేను ఇలా నింపేసాను. అయితే వాటర్ వేస్తానండి. వాటర్ వేసి అప్పుడు నేను ఏమేమి విత్తనాలు పెడతానో మీకు చూపిస్తాను. చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుందండి. ఇది ఆకులు నింపాం కదండి మనం, ఎండుటాకులు, పచ్చి కూడా కాదు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి హోల్స్ పెట్టారా లేదా అనేసి. నేను అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ అలా అయితే వేసాను. అయితే
కింద హోల్స్ పెడతానండి. కింద హోల్స్ పెట్టినాకి ఇదిగోండి ఇది తీసుకుని చూసారా, ఇదిగోండి అలా సరిపోద్ది మనకి. అది చూసారు కదండి. ఇంకొక సైడ్ని కూడా మనం అలానే పెట్టుకోవాలి. మీకు చూపించడం కోసం నేను ఇలా చేశానండి. ఇప్పుడు విత్తనాలు అయితే పెట్టేస్తానండి. ఇంకా చూడండి, విత్తనాలు అయితే నైట్ ఓవర్ నైట్ అంతా నానబెట్టానండి. 2 కాకర తీసుకున్నాను, అలాగే బీర తీసుకున్నాను 3. మన గార్డెన్ అంటేనే పెట్టిన పొదలు కోసుకోవటం, మరలా అయిపోతే మరలా పెట్టుకోవటమే కదండి. మనకి ఏది ఖాళీ అవుతే దాంట్లో పెట్టేసుకోవాలండి. ఈ కంపోస్ట్లో అయితే వానపాములు ఉన్నాయి చూడండి, చాలానే ఉన్నాయి వానపాములు. వానపాములు ఉంటే మంచిదే కదండి. ఇవ్వండి ఇలా పెట్టేస్తున్నాను కాకర. అంటే మనము పెట్టిన విత్తనాలు ఒక్కొక్క టైంలో వాతావరణం బట్టి తొందరగా రావండి. ఒక్కొక్క టైంలో అయితే బాగానే వస్తాయి, ఒక్కొక్క టైంలో అయితే మరి వాతావరణం మంచిగా వాటికి అనుకూలంగా ఉంటే అవి తొందరగానే మొలకలు వస్తాయండి. ఇలా చూడండి వానపాములు. మట్లు వేసేద్దాం మనం ఇలాగా 2 తీసుకున్నానండి విత్తనాలు. ఈ విత్తనాలు వచ్చి మొలకొచ్చి అలాగే ఏరు పట్టి కిందకి వెళ్ళేటప్పటికి ఆ ఆకులు మనకు కంపోస్ట్ అయిపోతాయండి. ఇదిగోండి ఇలా వేసాను. ఇందులో కూడా 2 బీర విత్తనాలు అయితే పెట్టేస్తామండి. ఇంకా చూడండి ఇలాగ లైట్గా, మరీ లోతుకంటా పెట్టవసరం లేదు. ఇదిగోండి తర్వాత మరలా మనం పైన ఏదైనా కంపోస్ట్ వేసుకుంటాం కాబట్టి ఇదిగోండి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా 2 పాదులు పెట్టుకుంటే చాలండి. వానపాములు అయితే చాలా ఉన్నాయండి. ఇవన్నీ మీకు కనపడుతున్నాయా? వానపాములు అంటే మట్టిని గుల్ల చేస్తాయి కదండి. ఇవ్వండి వాటర్ వేస్తాను. విత్తనాలు నానబెట్టుకుంటే తొందరగా వస్తాయండి, మొలకలు తొందరగా వస్తాయి. ఒక్కొక్క టైంలో నానబెట్టుకపోయినా పర్వాలేదు, బాగా వర్షాలు పడుతున్నప్పుడు మనము పెట్టేసుకున్నా. అయితే ఇక్కడ ఒక హోలే పెట్టిన కదండి, ఇటువైపు కూడా పెట్టుకోవచ్చు. నేను పెడతానండి తర్వాత. అయితే ఇక్కడ నుంచి తీసేసిన బకెట్లు అండి ఇక్కడ ఉన్నవి. అయితే నేను అక్కడికి వెటకల ద్వారా మళ్ళీ మార్చుకుంటానండి, మీకు చూపిస్తాను తర్వాత. నేను ఇదండి మన గార్డెన్లో మరి పనులు అయితే మనం చేసుకోవాలి, కానీ ఇలాంటి పనులు చాలానే ఉంటాయండి. అయితే మనం కొద్దిగా మనం చేసుకుంటూ ఒక సైడ్ నుంచి రావాలండి. ఇలా చూడండి బీరపాదులవి మట్టి కొద్ది తక్కువే ఉన్నది కదండి, నేను మరలా వేయలేదు వీటికి. మనం ఇలా కొద్ది కదిలించుకొని ఇలా మనకి కొద్ది లాస్గా ఉన్న మొక్కలు, నిర్జీవంగా ఉన్న మొక్కలు తెలుస్తాయి కదండి మనకు, రోజు డైలీ చూస్తాం కాబట్టి. ఓహో ఈ మొక్క కొద్ది లాస్గా ఉంది, దీనికి కంపోస్ట్ అవసరం, లేకపోతే ఏదైనా ఒక లిక్విడ్ తయారు చేయాలి అనేసి మనము చూసుకోవాలండి. చూసుకుని ఆ రకంగానే మనం ఏదోటి ఇచ్చుకోవాలి. వేసుకోండి, నేనైతే కొద్దిగా కంపోస్ట్ అయితే వేస్తానండి. ఇదిగోండి అలా వేసాను. వేసి వాటర్ వేస్తానండి. వాటర్ వేస్తాను. అలా కొద్ది లాస్గా ఉన్న మొక్కలకి మనం ఇలా ఇచ్చుకోవాలండి. అలా ఇచ్చుకునే ముందు కొద్ది కదిలించాలండి. బండి చాలా గుల్లగా ఉన్నది. మొన్న ఆల్రెడీ నేను చేసి చూపించాను మీకు. ఇలానే మనం చేసుకోవాలని చేసే పనులు కూడా మీకు కొద్ది షేర్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే కొత్త వరకు తెలుస్తుందని. నేను కొత్తగానే స్టార్ట్ చేశాను కదండి. ఇదిగోండి ఇలా అయితే వేస్తున్నాను. ఇదండి నేను ప్రతిరోజు మొక్కలకు నేను ఇలాగ ఇచ్చుకుంటానండి. మరి హార్వెస్ట్లో అయితే చాలా చేస్తాను కదండి, మీరు చూస్తారు. నేనైతే బయట అయితే కాయగూరలు తీసుకోనండి, నేను ఈ రకంగానే మరి పండించుకుంటాను. అయితే మనకి మొక్కలు కొద్ది లాస్గా ఉన్నాయి చూసుకుని మనం వాటికి బలానికి మరి కంపోస్టులు కానీ అలాంటివి ఇచ్చుకుంటూ ఉండాలండి. ఓకేనండి, మరొక వీడియోలో నేను మరలా ఏం చేసుకుంటున్నానో మీకు షేర్ చేసుకుంటానండి. అలాగే బీరకాయలు ఉన్నాయండి, ఒక బీరకాయ ఉన్నది. అలాగే మనకి పాలకూర, గోంగూర హార్వెస్ట్ కూడా మరుసట్లో నేను చూపిస్తానండి, మరుసటి రోజున.
ఓకేనండి. ఇదండి మరి రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. బాయ్ అండి.